యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏదైనా బాగా తిన్నామంటే కొందరికి వెంటనే పేగులంతా బరువు అనిపించడం, అలాగే పొట్ట పట్టేసినట్టు ఉండటం, తేన్పులు వస్తుండటం ఇవి చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఆలస్యంగా తినటం, లైట్గానే తినాలి అనుకుంటూ ఒక్కసారిగా ఎక్కువగా తినేయటం, మితిమీరిన ఫాస్ట్ ఫుడ్ వీటి వల్ల గ్యాస్ ఇబ్బంది బాగా పెరుగుతూ ఉంటుంది. అజీర్తి వచ్చిందంటే వెంటనే ఆ టాబ్లెట్లు వేసుకోవటం చాలా మందికి అలవాటైపోయింది కూడా. అలా చేసుకోవటంలో తప్పులేదు, కానీ ప్రతిసారి మెడిసిన్ మీదే ఆధారపడకుండా ఇంట్లో దొరికే చిట్కాలతో కూడా ఈ సమస్యను తక్కువ సమయంలో తగ్గించుకోవచ్చు. ఈ రెండు సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. తిన్న వెంటనే తేన్పులు రావటం, ఛాతీలో మంటగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వేగంగా తినటం, ఆయిల్ ఫుడ్ అతిగా తీసుకోవడం లాంటి కారణాల వల్ల ఇలా జరిగే అవకాశాలుంటాయి. కడుపు ఉబ్బరంతోనూ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎప్పుడో ఓసారి అంటే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రతిసారి మందులు వేసుకోవాల్సిన పని లేదు. కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఈ సమస్యలను తగ్గిస్తూ ఉంటాయి. ఇంతకీ ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకే అజీర్తిగా అనిపించినప్పుడు పచ్చళ్ళం ముక్క పరగడుపున తింటే మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే అలా నేరుగా తినలేనప్పుడు టీ రూపంలో తీసుకోవచ్చు. నీళ్లలో అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి. దీనివల్ల జీర్ణశక్తి పెరగటంతో పాటు అసిడిటీ, ఉబ్బరం తగ్గిపోతాయి. సరిగ్గా ఓ 10 నిమిషాల పాటు అల్లం ముక్కలను నీటిలో మరిగించి ఆ తర్వాత వడపోసి తీసుకుంటే సరిపోతుంది. అన్నం తిన్న తర్వాత తాగితే ఫలితాలు బాగుంటాయి కూడా. అయితే ఒకేసారి తాగటం కాకుండా ఒక్కో సిప్కి కాస్త గ్యాప్ ఇస్తూ తాగాలి. ఇలా అయితే తక్షణమే గ్యాస్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇది చాలా సులువుగా పాటించగలిగే చిట్కా. నిజానికి భోజనం చేసిన వెంటనే మళ్ళీ పనిలో పడిపోవడం సరికాదు. దీనివల్లే గ్యాస్ వస్తుంది. అలా కాకుండా కనీసం ఓ 10 నిమిషాలైనా కాస్త అటు ఇటు తిరిగితే మంచిది. వాకింగ్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది కూడా. ఇలా కుదరని పక్షంలో ఇప్పుడు చెప్పే చిట్కా పాటించాలి. భోజనం చేసిన తర్వాత సోంపు తినాలి. జీర్ణశక్తిని పెంచడంలో ఇవి చాలా బాగా తోడ్పడతాయి. అజీర్తి, గ్యాస్ని తగ్గిస్తాయి కూడా. మీల్స్ తర్వాత ఓ టేబుల్ స్పూన్ సోంపు గింజలు తింటే చాలు. లేదా టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని వడపోసి తాగాలి. ఇందులో ఉండే కొన్ని రకాల న్యాచురల్ ఆయిల్స్ అసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. బేకింగ్ సోడాలో యాంటాసిడ్ ఉంటుంది. ఇది అసిడిటీని చాలా త్వరగా తగ్గిస్తుంది. ఓ అర చెంచా బేకింగ్ సోడాని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే చాలా త్వరగా అసిడిటీ తగ్గుతుంది. పొట్టలో యాసిడ్ ఎక్కువైనప్పుడే అసిడిటీ వస్తుంది. ఆ యాసిడ్ని తగ్గించడంలో బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఛాతీలో మంట, అజీర్తితో పాటు పొట్టలో వచ్చే ఇతరత్రా సమస్యలను తగ్గిస్తుంది. అయితే బేకింగ్ సోడాని రెగ్యులర్గా వాడటం మాత్రం మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి మరీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ చిట్కా పాటించాలన్న విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి. చల్లపాలు తాగితే అసిడిటీ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపులో మంట వచ్చినప్పుడు ఈ చిట్కా పాటించాలి. కాకపోతే అందులో షుగర్ మాత్రం అస్సలు కలపకూడదు. పాలల్లో ఉండే కాల్షియం కడుపులో యాసిడ్స్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. ఇక వాము కూడా అసిడిటీకి బాగా పనిచేస్తుంది. గ్యాస్ ఫామ్ కాకుండా అడ్డుకుంటుంది. అన్నం తిన్న తర్వాత ఓ టేబుల్ స్పూన్ వామును నేరుగా తినేయొచ్చు. లేదా అందులో కాస్త ఉప్పు కలుపుకొని కూడా తినొచ్చు. అయితే టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. నీటిలో వేసి మరిగించి వడబోసి తాగాలి. ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు, విపరీతంగా గ్యాస్ వచ్చినప్పుడు ఈ చిట్కా పాటించొచ్చు.